తాత మీరు చిన్న ఉన్నప్పుడు వినాయకుని లడ్డు దొంగతనం చేసిరా? ఈ దొంగతనం ఎంతరా? మేము చిన్నగా ఉండంగా దీన్ని అయ్యే చేసినాము. మళ్ళా దొంగతనానికి మేము భయపడలేదు. దాన్ని అమ్మని చూసి బొమ్మని చేసి పారేసినాం. ఓ అక్క అప్పుడు మీరు దొరకలేదా? ఇప్పుడైతే పుల్లు కొడుతూ దొరికితే ఎట్లా చేదురే? ఇప్పుడు మేము ప్లాన్ వేసి దొంగతనం చేస్తున్నాం, మీరు అప్పుడు ఎట్లా స్కెచ్ చేద్దరు? మా కంట్లో పడ్డదు ఉంటే దాన్ని ఎట్ట చేయాలంటే అట్ట చేస్తున్నాం. తెలిసిందా? ఎవరికి కూడా దొరకపోదు, వన్ అయ్యా దొరకపోదు. అబ్బా తాత, ఇలా మెల్ల పోయి గణపతి లడ్డు ఎత్తుకొద్దామాయే. అప్పుడంటే చేసినాం గాని ఇప్పుడేం చేస్తున్నారా బచ్చగాళ్ళు? మీరు చేసుకునేది చేసుకోరి, మేము వస్తామా? అప్పుడు ఏర్పడలే మేము చేసినా గాని. నువ్వు అప్పంచాలు మొత్తం నరికినవే, నీతోనేమన్నా అవుతుందా? వేస్ట్, నువ్వు మొత్తం ముందుతావా నువ్వైతే. ఏమిరో నా నుంచి కదా అంటున్నావురా? లడ్డును గణపతిని కూడా రెండు ఎత్తుకొని వస్తున్నాడు పా. తాత ఎట్లనే ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేద్దాం మరి వినాయకుని కాగి? నేను ఫస్ట్ ఉపాయం చెప్తున్నాడు, చేద్దాం పా. ఇవ్వని అయ్య కూడా దొరకపోవాలి. సరే మరి దా చీకటి ఇట్లా దొబ్బిద్దా. దాన్ని ఎట్లా మాయం చేయాలంటే అట్లా మాయం చేయాలి. ఇప్పుడు లడ్డూని తెచ్చుకొని ఇన్నే తినాలి మనం. తిందాం. భయపడదు. ఏమైందా అన్న? ఇంకా వస్తలేడా తాత? ఆయన నరికిని లడ్డు దొంగతనం చేద్దామని ఇంకా వస్తలేడు. నీ అబ్బాయి ఎటు విండో ఏమో అయ్యాయని అటు అది అన్నాడు ఇది అన్నాడు, 12 అవుతుంది ఇంకొత్తలేడు. పాయన్న ఇంటికన్నా పోదాం, మీద దోమలు కడుతున్నాయి అన్ని. చేద్దామని ఎటో తప్పించుకొని పోయేది. ఇదే నా లెక్క. లడ్డు దొంగతనం చేద్దామని లంగా పూకోలు ఎటు పోయి రోజులు మర్యాద మంచిగా పడుతుంది లేదు. ఇక వాళ్ళకి ఎంత ఎదురు చూడాలి నేను. వారే నేను ఊరంతా దింపురు గీడవన్నారు కానీ గీడవన్నారేమో. వినాకుడు ఆడున్నాడు, లడ్డు తెస్తామంటారు. మరి పోవద్దా? ఇంకా మనం ఎన్నో ఉంటే ఎట్టుంటుంది? పొద్దు పోదా? నీ అబ్బాయి ఇవ్వడానికి ఎడిపోయినా ఇంకా మమ్మల్ని అంటున్నాం. నడు దెబ్బను పోదా పోపా. తాత జర మంచిగా లొంగి పెట్టుకో. నాకు చెప్తా పారేస్తానే అనుకున్నావు కానీ మంచిగా ఉండదు. ఈ మొత్తం మళ్ళీ కొడతారు. నేను మాయం చేసే నీకు చూపిస్తే ఏర్పడాలి. అరే 4-5 అన్నారు, మన పోతులు అన్నట్టే పన్నారు. ఎట్లా పోదాం? మాయం చేస్తా అంటే 4 పోతులు ఎంతండి మాయం చేయి. అరే నన్ను మాయం లేదు ఏం లేదు. అటు పోయి 4 చూడుకో. రాదా దెబ్బను రాయ ముందు ఎవరు ఇస్తుంది మంచిగా ఉండదు. నడుములో పట్టుకున్నా కదరా అక్క. ఈ లడ్డు ఎట్లా కొంచెం మరి అక్క మొక్కలు పట్టుకుని. ఎక్క వస్తుంది అక్క నడుములో పట్టుకుని. మన సింగిల్ మోటార్ పెట్టినట్టు గురు కొడుతుడు వీడు. ఎట్లా బతారు నా ఏజ్కి వచ్చినాక? మన గురి కొంచెం మళ్ళీ అడుగుదాం. అడే దెబ్బ పోదాం. పూజ చేసినాక తీసుకుపోదాం రా, లేకపోతే మనకు పాపం తగ్గుతుంది. అయితే పూజలు ఏం లేదు. మళ్ళీ వాళ్ళు అయితే ఏ బల పడతారు. నువ్వు దొరకబట్టించేటట్టు ఉన్నాము. ఎందుకేదా ఇప్పుడు అరే పోడా, వాళ్ళకి ఇంట్లో కూడా పూజ చేసుకుని లడ్డు తీసుకొని పోదాం. నువ్వేందో నువ్వు ఈ పూజ ఏందో. మళ్ళీ వాళ్ళు అయితే ఏ బల పడతారు. వాళ్ళకు ఏర్పడకుండా కుంకుమ కడి దేవుని శాంతి పడగొడతాడు చేసి లడ్డు తీసుకొని పోదాం మనం. ఓ గణమత మహారాజ్కి జై. చరణు మల్లేశూడా చరణు మల్లేశూడా చరణు శ్రీశైల పర్వతాల మల్లేశూడా బాల మల్లేశూడా బాల మల్లేశూడా బాల శ్రీశైల పర్వతాల మల్లేశూడా.
దేవా మల్లే చూడా రవరాలి గుండు నీయే స్వామి మల్లే చూడా కుశంగాల దుబ్బా నీది దేవా మల్లే చూడా నీ కుర్చీ పీఠాలయ్యా స్వామి మల్లే చూడా గంగరేను చెట్టు కింద దేవా మల్లే చూడా ఎండి పిల్లల గోయ దేవా మల్లే చూడా ఎన్నెడ్డ బండి నీది స్వామి మల్లే చూడా ఎన్నెడ్డ బండి నీది స్వామి మల్లే చూడా మల్లే చూడా చరణు మల్లే చూడా చరణు ఇలా పర్వతాల మల్లే చూడా ఎండి పిల్లన గోయ దేవా మల్లే చూడా ఎన్నెడ్డ బండి నీది స్వామి మల్లే చూడా పిల్లన గోయ దేవా మల్లే చూడా ఎన్నెడ్డ బండి నీది స్వామి ఎండి పిల్లన గోయ దేవా మల్లే చూడా ఎన్నెడ్డ బండి నీది స్వామి మల్లే చూడా పిల్లన గోయ దేవా మల్లే చూడా పయ్యెడ్డ బండి నీది స్వామి మల్లే చూడా. బాబు బాబు ఏ ఊరు అనేది ఏడికెళ్ళి వచ్చినావు? కాలు మొక్తాను నన్ను ఇష్టపెట్టు. మా తాతందరికి వచ్చింది నన్ను ప్లీజ్ అన్న. మా తాత వద్దే మా పెద్ద మంచి గిట్లనే వస్తావా? అరే నేనెందుకు వచ్చినా? వాడు బలిమిడి గుంజుకొచ్చిండు వాడిని తోలు వాళ్ళ గురి మా మనమడు తోలుకొచ్చి వచ్చిన. నేనెందుకు వచ్చినా? నేను పెద్ద మనిషి, నాకు నడుములో పట్టుకుని నాకు శాతం వచ్చాను. నువ్వు ఎట్లా వస్తావు? ఒక పోరాడు వాడు తోలుకొచ్చిండు ఉరికి రాంగ రెట్టబడి గొరగొర గుంజుకొచ్చిండు. నడుము పట్టుకుంది, మొక్కలు పట్టుకుంది. నువ్వు నన్ను వాని మాటలు పట్టుకుని నన్ను అంటున్నావు. వాడిని ఈ పత్త వాళ్ళ గురి అట్టెట్లా? వాడిని ఈ పత్త వాళ్ళ గురి కాదన్నా వాడు నన్ను బలిమిడి గుంజుకొచ్చిండు.